బ్రేకింగ్ న్యూస్ కశ్మీర్ పై దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ పై తీసుకునే ప్రతీకార చర్య ఎలా ఉండబోతోంది భారత్ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై తీసుకునే ప్రతీకార చర్య ఏ విధంగా ఉండబోతోంది పాకిస్తాన్కి ఏ విధంగా బుద్ధి చెప్పబోతోంది అనే ప్రపంచ దేశాలతో పాటు ప్రతి భారతీయ పౌరుడు కూడా ఎదురు చూస్తున్నాడు ఎప్పుడెప్పుడు పాకిస్తాన్కు బుద్ధి చెబుతామా పాకిస్తాన్ వెన్ను ఎప్పుడు విరుస్తామా అని ప్రతి భారతీయుడు కూడా కసిగా ఎదురు చూస్తున్నాడు ఈ సమయంలో ఎటువంటి సన్నాహాలు జరుగుతున్నాయి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను మొత్తం భారత్ ముప్పేట దాడి చేయబోతోంది నిజానికి ముప్పేట కాదు నలుగురు వైపుల నుంచి కూడా పాకిస్తాన్పై దాడికి భారత్ సిద్ధమవుతుంది పాకిస్తాన్కి ఈసారి భూభాగం గుర్తున్నంత కాలం భూమి గుర్తున్నంత కాలం పాకిస్తాన్కు గుర్తుండిపోయే దెబ్బను కొట్టబోతున్నాం అనే సంకేతాలను ఇప్పటికి మనం ఇస్తున్నాం వాయుసేన ఇప్పటికీ అప్రమత్తమైంది అటు నేవీ అప్రమత్తమైంది ఇటు ఆర్మీ కూడా అప్రమత్తమైంది అంతేకాదు ఈ మూడు విభాగాల నుంచి మాత్రమే కాదు ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతూ పాకిస్తాన్ చరిత్రలో గుర్తుండిపోయే దెబ్బ ఇప్పుడు మనం కొట్టబోతున్నామనే సంకేతాలను ఇస్తున్నాం ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు వాయుసేన ఏ విధంగా అప్రమత్తం అవుతుందో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు వాయుసేన యుద్ధ విమానాలు బోర్డర్కి వెళుతూ ఉన్నాయి అనే సంకేతాన్ని ఇస్తున్నారు వాయుసేన చాలా అప్రమత్తం అవుతుంది అటు నేవీ కూడా అప్రమత్తమైంది ఇప్పటికే ఈ దాడిలో ఒక నేవీ ఆఫీసర్ని కూడా మనం కోల్పోయాం దీంతో నేవీ అధికారులు కూడా చాలా కసిగా ఉన్నారు ఎప్పుడు కేంద్రం నుంచి సంకేతాలు వచ్చిన వెంటనే పాకిస్తాన్పై ఎటువంటి దాడిని చేయడానికైనా పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి నేవీ కూడా చాలా సిద్ధంగా ఉంది ఇటు ఆర్మీ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు మొత్తం మిలిటరీ అంతా కూడా త్రివిధ దళాలు కూడా సిద్ధమవుతున్నాయి పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పడానికి మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం ఇది మన ఎయిర్ ఫోర్స్ బలం మన దగ్గర ఉన్న యుద్ధ విమానాలన్నీ కూడా అధునాతన యుద్ధ విమానాలు ఉన్నాయి ఆ యుద్ధ విమాన విన్యాసాన్ని కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం త్రివిధ దళాలు కూడా పాకిస్తాన్కు చరిత్రలో గుర్తుండిపోయే బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఇప్పుడు కోరుకుంటున్నాడు కశ్మీర్ ఘటన తర్వాత కశ్మీర్ మారణకాండ తర్వాత మనం పాకిస్తాన్కు ఎలాంటి బుద్ధి చెప్పబోతున్నామని అందుకే చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన ఇది మన వాయుసేన సత్తా చూపించేటటువంటి దృశ్యాలు అవి వాయుసేన సత్తా పాకిస్తాన్పై ఈ వాయుసేన తన ప్రభావాన్ని చూపించి కనీసం రాడార్లో కూడా దొరకకుండా వాటి ప్రభావాన్ని చూపించి పాకిస్తాన్ పీచిమనచడానికి మనం చేసిన యుద్ధ విన్యాసాలవి ఇప్పుడు వాయుసేన కూడా చాలా కసిగా ఎదురు చూస్తూ ఉంది కేంద్రం నుంచి సంకేతాలు వచ్చిన వెంటనే పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పడానికి మనం ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ విమాన వాహక నౌక ఇది ఇప్పటికే ఇది అరేబియా సముద్రాల్లోకి వెళ్ళిపోయింది అరేబియా సముద్రాల్లో ఎదురు చూస్తుంది పాకిస్తాన్కు చరిత్రలో గుర్తుండిపోయే దెబ్బ కొట్టడానికి కేంద్రం నుంచి సంకేతాలు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తుంది అక్కడ విన్యాసాలు మనం చేస్తూ ఉన్నాం సీ స్కీమింగ్ ఆల్రెడీ జరుపుతూ ఉంది ఇక ఆర్మీ అధికారులు కూడా ఆర్మీ కూడా సిద్ధంగా ఉంది త్రివిధ దళాలు కూడా పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయి మనం అన్ని విభాగాల్లోనూ యుద్ధంలో మన త్రివిధ దళాలు సంపూర్ణ బలంగా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అధునాతన యుద్ధ ట్యాంకులు మన దగ్గర ఉన్నాయి అధునాతన యుద్ధ విమానాలు మన దగ్గర ఉన్నాయి అధునాతన వార్షిప్స్ మన దగ్గర ఉన్నాయి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ భయాందోళన వ్యక్తం చేస్తుంది అందుకే మేము కూడా క్షిపణి పరీక్షలు జరుపుతామని ఈసారి పాకిస్తాన్ ఎలాంటి క్షిపణి పరీక్షలు జరిపినా కూడా మనం ముప్పేట దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరోవైపు నుంచి నాలుగో వైపు నుంచి దాడి ప్రపంచ దేశాల మద్దతు మన ముప్పేట దాడి త్రివిధ దళాలు జరిపే దాడి ఇక నాలుగో వైపు నుంచి దాడి ప్రపంచ దేశాల మద్దతు ఇప్పటికే ప్రపంచ దేశాల మద్దతు భారత్కు వస్తుంది చూడండి ఒకసారి మన అధునాతన యుద్ధ ట్యాంకులు పాకిస్తాన్పై ఏ క్షణమైనా విరుచుకు పడటానికి సిద్ధంగా ఉన్న దృశ్యాలు ఇవి ఒకసారి విరుచుకు పడ్డాయి అంటే వీటిని ఆపడం ఏ శత్రువు పాకిస్తాన్ వల్ల కాదు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది పాకిస్తాన్ అక్కడ యుద్ధ విన్యాసాలను చేసుకుంటూ ఉంది పాకిస్తాన్ కూడా మేము సిద్ధంగా ఉన్నాము ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తుంది నిన్న పాకిస్తాన్ ఎమర్జెన్సీ మీటింగ్ను నిర్వహించింది అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది భారత్ ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది పాకిస్తాన్ పౌరులను భారతదేశం నుంచి అవతలికి పొండి అని గెంటేసింది ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతూ ఉంది ఈ నేపథ్యంలో యుద్ధం ద్వారా బుద్ధి చెప్పడానికి కూడా అటు భారత్ సన్నాహాలు చేస్తూ ఉంది అని ఇటు పాకిస్తాన్
అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పటికే సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని యుద్ధచర్యగా భావిస్తున్నామంటూ పాకిస్తాన్ చెప్పుకుంటూ వస్తుంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తే పాకిస్తాన్లో 85% నీటి అవసరాలు ఆగిపోతాయి. సింధు నదీ జలాలపైనే పాకిస్తాన్ 85% నీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాకిస్తాన్ నీటి కటకటను ఎదుర్కొంటూ ఉంది. అందుకే పాకిస్తాన్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని మేము యుద్ధచర్యగానే భావిస్తున్నామంటూ పాకిస్తాన్ అంటుంది. పాకిస్తాన్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. అటు పాకిస్తాన్ కూడా యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉంది. ఒకవేళ భారత్ ముప్పేట దాడి చేస్తే భారత్ను ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపై పాకిస్తాన్ కూడా యుద్ధ విన్యాసాలు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కానీ భారత్ ముప్పేట దాడి చేస్తే ఈసారి పాకిస్తాన్ యుద్ధ నౌకలు తుక్కు అయిపోవడం ఖాయం. పాకిస్తాన్ యుద్ధ విమానాలు రెక్కలు విరిగి నేలపై కూలిపోవడం ఖాయం అనే మాటలే మనకి వినిపిస్తూ ఉన్నాయి. మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మన వాయుసేన సత్తాను కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. మన దగ్గర అధునాతన యుద్ధ విమానాలు ఉన్నాయి, అధునాతన యుద్ధ ట్యాంకులు ఉన్నాయి, అధునాతన యుద్ధ వాహక నౌకలు కూడా ఉన్నాయి. వీటి ద్వారా త్రివిధ దళాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. పాకిస్తాన్ మాత్రం ఇప్పటి వరకు ఉగ్రవాదంపై మాత్రమే ఖర్చు పెడుతూ వస్తుంది. పాకిస్తాన్ తన సంపదను దేశ పౌరుల రక్షణ కోసం కానీ దేశ పౌరుల ఆర్థిక వృద్ధికి కానీ ఖర్చు పెట్టలేదు. కేవలం పాకిస్తాన్ ఖర్చు పెట్టే ధనమంతా కూడా ఉగ్రవాదులను ఎలా తయారు చేయాలి, ఉగ్రవాదులను భారత్ పైకి ఎలా ఉసుగొలపాలి అన్న దానిపైనే ఇప్పటి వరకు ఖర్చు పెడుతూ వచ్చింది. అందుకే పాకిస్తాన్ మనతో పోల్చుకుంటే యుద్ధ సామాగ్రి విషయంలో చాలా బలహీనంగా ఉంది. ఒకవేళ పాకిస్తాన్ భారత్తో యుద్ధం చేయాల్సి వస్తే కొన్ని గంటల వ్యవధిలోనే మహా అయితే ఎక్కువ రోజులు యుద్ధం చేసే అవకాశం ఉండదు. పాకిస్తాన్ త్వరగానే ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూలిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పాకిస్తాన్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. నిన్న ఎప్పుడైతే మంగళవారం కాశ్మీర్లో ఈ దాడి జరిగిందో ఈ దాడిని భారతదేశంపై జరిగిన దాడిగా ఎప్పుడైతే భావిస్తూ వేగంగా చర్యలు తీసుకుంటూ వస్తుందో అప్పుడే పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లన్నీ కూడా కుప్పకూలిపోతున్నాయి. పాకిస్తాన్ ఇప్పటికే స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలిపోయాయి. ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్లో అతలాకుతలం అయిపోయింది. నీటి కష్టాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మనం వాయు జల భూమార్గాల్లో పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి మనం సిద్ధమైపోతున్నాం. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల మద్దతును కూడా మనం కూడగడుతున్నాం. ఇప్పుడు ముప్పేట మాత్రమే కాదు, నలువైపు నుంచి పాకిస్తాన్పై దాడికి భారత్ సిద్ధమవుతుంది. పాకిస్తాన్ భూమి ఉన్నంతకాలం గుర్తు పెట్టుకునే బుద్ధిని మనం చెప్పబోతున్నాం. బహుశా ఈసారి కొన్ని మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈసారి భారత్ కొట్టే దెబ్బతో పాకిస్తాన్ స్వరూపం మారిపోతుంది. ప్రపంచ పటంలో పాకిస్తాన్ భౌగోళిక స్వరూపం మారిపోతుంది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. భారతదేశం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్కు చరిత్రలో గుర్తుపెట్టుకునే గుణపాఠం నేర్పించాలి అని, పాకిస్తాన్కి ఈసారి భారతదేశం చెప్పబోయే గుణపాఠం ప్రపంచ దేశాలు గుర్తుపెట్టుకునే విధంగా ఉంటాయనే సంకేతాలు వస్తూ ఉన్నాయి. అటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొదటి బాక్స్లో పాకిస్తాన్ చేస్తున్న యుద్ధ విన్యాసాలను, భారతదేశం పాకిస్తాన్పై దాడికి పాల్పడితే ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపై అత్యవసర సమావేశాన్ని నిర్వహించి వాళ్ళు విన్యాసాలు చేస్తున్నారు. యుద్ధ ట్యాంకులను సరిహద్దుకు పంపిస్తూ అక్కడ మోహరిస్తున్నారు. ఇటు భారతదేశం కూడా ముప్పేట దాడి చేయడానికి త్రివిధ దళాలు కూడా సిద్ధంగా ఉన్నాము అనే సంకేతాలను ఇస్తూ ఉన్నాయి. ప్రపంచ దేశాల మద్దతును కూడా కూడగడుతున్నాయి. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, త్రివిధ దళాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాం, వాయుసేన చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇటు నేవీ కూడా చాలా కసిగా ఉంది. ఎందుకంటే మొన్న జరిగిన దాడిలో ఒక నేవీ ఆఫీసర్ని కూడా కోల్పోయారు కాబట్టి నేవీ కూడా చాలా కసిగా ఉంది. ఇప్పటికే ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ సూరత్ కూడా అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోయాయి. ఇటు భూమార్గం నుంచి కూడా దాడి చేయడానికి ఏ క్షణమైనా విరుచుకుపడటానికి యుద్ధ ట్యాంకులతో ఆర్మీ కూడా సిద్ధంగా ఉంది. ఇప్పుడు పాకిస్తాన్కు ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఒక ఉధృత పరిస్థితున్న నేపథ్యంలో చాలా యుద్ధ వేగాలు కమ్ముకుంటున్నాయి. దీనికి సంబంధించి మాక్ డ్రిల్ కొనసాగుతుంది. కొన్ని రాష్ట్రాల సరిహద్దుల్లో పంజాబ్ గానీ, వెస్ట్ బెంగాల్ గానీ బోర్డర్లో యుద్ధ విమానాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. టాప్ గన్ ఫైట్లతో వైమానిక విన్యాసాలు చేస్తా ఉంది. ఆల్రెడీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు దేశ ప్రధాని. కాబట్టి దీనిపైన ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు చాలా సంతాపం తెలిపారు. వారందరితో మాట్లాడారు. వారితో డైరెక్ట్ గా ఉగ్రవాదులు మాట్లాడినటువంటి మాటల్ని చాలా సీరియస్ గా తీసుకుంది భారత ప్రభుత్వం. భారత ప్రభుత్వానికి హెచ్చరికలు, ప్రధాని నరేంద్ర మోదీకి
చెప్పుకోండి అనేటువంటి స్టేట్మెంట్స్ నేపథ్యంలో చాలా సీరియస్ గా ఉంది. నిన్న కూడా కాస్త ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారత్ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఈ బార్డర్ ఏరియాలో నియంత్రణ రేఖ ఏదైతే ఉంటుందో బార్డర్ లైన్, ఆ బార్డర్ లైన్ దగ్గర కాల్పులు జరిపారు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆర్మీ సంబంధించినటువంటి సిబ్బంది. దానికి ప్రతిదాడిగా మనం స్పందించినప్పటికీ కూడా ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. కాబట్టి ఏ క్షణంలోనైనా యుద్ధం జరిగే పరిస్థితులే కనిపిస్తా ఉన్నాయి. ఈ పహల్గామ్ ఉగ్రదాడి పైన ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్నటువంటి నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తారు. ఈ ఉగ్ర మూలాలు ఉన్నటువంటి క్యాంపులను ఏవైతే ఏర్పాటు చేస్తారో పాకిస్తాన్ వాటన్నిటిని నాశనం చేస్తామనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చాలా ఉత్కంఠభరితంగా ఉన్నాయి. రెండు దేశాల మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఏ క్షణంలోనైనా యుద్ధాన్ని ప్రకటన వచ్చే అవకాశం ఉంది. భారతదేశం నుంచి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నిన్న కూడా ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా అన్ని రాజకీయ పార్టీలు దేశంలో ఉన్నటువంటి వారంతా కూడా భారత ప్రభుత్వానికి మద్దతు తెలిపారు ఉగ్రభూతాన్ని తుదముట్టించడానికి. కాబట్టి యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి పంజాబ్, వెస్ట్ బెంగాల్ బార్డర్లకు యుద్ధ విమానాలు చేరుకోవడం, మాక్ డ్రిల్ చేయడం అనేటువంటిది ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతా ఉంది. సో ఏ క్షణంలోనైనా పాకిస్తాన్ పైన భారత్ విరుచుకుపడడానికి, ప్రతీకారం తీసుకోవడానికి సిద్ధంగా. అంటే ముప్పేట దాడి కాదు, 4 వైపుల నుంచి భారత దాడి చేయబోతోందనే సంకేతాలు ఇస్తుంది. ఒకవైపు ప్రపంచ దేశాల మద్దతు కూడా కడుతోంది, మరోవైపు ఇటు త్రివిధ దళాలు కూడా మేము సిద్ధంగా ఉన్నాం పాకిస్తాన్ పీల్చమనటానికి అని సంకేతాలు కనబడుతున్నాయి. రైట్, ఎగ్జాక్ట్లీ, నిజంగానే త్రివిధ దళాలకు ఆల్రెడీ ఆదేశాలు అందాయి, సిద్ధంగా ఉండాలనేటువంటిది. మొత్తం యుద్ధ విమానాలను సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి, మాక్ డ్రిల్ నిర్వహిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది బార్డర్ లో. ఏ క్షణంలోనైనా మనం పాకిస్తాన్ పైన విరుచుకుపడే పరిస్థితి. దీన్ని ఫేస్ చేయడానికి పాకిస్తాన్ అంత సిద్ధంగా లేనటువంటి పరిస్థితి. వాళ్ళు చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలు కావచ్చు, ఉగ్ర మూలాలని పోషిస్తున్నటువంటి వారికి, ఉగ్ర మూలాలు ఉన్నటువంటి వారికి ఆశ్రయం కల్పిస్తున్నటువంటి తీరు ప్రపంచ దేశాలని ఆశ్చర్యపరుస్తా ఉంది. ఇప్పటికే అనేక వేదికల ద్వారా ప్రపంచ వేదికల పైన భారత్ పాకిస్తాన్ దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఎందుకంటే లష్కరే తోయిబా గానీ ఇంకా ఇతర ఉగ్ర మూలాలు ఉన్నటువంటి సంస్థలు, ఉగ్ర సంస్థలన్నీ కూడా అక్కడే వేలూనికి పోవడం, ప్రభుత్వాన్ని కూడా శాసించేటువంటి విధంగా ఉండడం, అక్కడి నుంచి ఉగ్ర సంస్థలను ప్రోత్సహిస్తూ విదేశాలలో దాడులు నిర్వహించడం, ఉగ్ర బాంబ్ బ్లాస్టులు కానీ వేరే దేశాల్లో అశాంతిని నెలకొల్పేలా నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్ లో అశాంతిని ప్రోత్సహించడం, అక్కడ ఉన్నటువంటి వారిని హింసను ప్రేరేపించడం, అక్కడ స్థానికులంగా ఉన్నటువంటి యువకులతో ఈ రకంగా ఎట్లాంటి కార్యక్రమాలు చేయడం. సో వీటన్నిటిపైన గతంలోనే అనేక వేదికలపైన ఆధారాలతో సహా భారత్ నిరూపించింది పాకిస్తాన్ కి సంబంధించినటువంటి చర్యలను. ఇప్పుడు ఈ దాడి తర్వాత, పహల్గామ్ దాడి తర్వాత మాత్రం అది శిశుపాలుడు చేసిన 100వ తప్పుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మాత్రం భారత్ వదిలే పరిస్థితి లేదు. పాకిస్తాన్ ఖచ్చితంగా దీనికి ప్రతిదాడి ఉంటుంది. నిన్న ప్రధాని కూడా మాట్లాడారు. కాబట్టి ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రారంభమయ్యే అవకాశమే కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే యుద్ధ విమానాలు సిద్ధమవుతా ఉన్నాయి. మనం చూసాం INS కు సంబంధించినటువంటి యుద్ధ నౌకలు పాక్ జలాల దగ్గరికి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముప్పేట దాడి 3 వైపుల నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా ఒత్తిడి ద్వారా పాకిస్తాన్ నిరోధించే ప్రయత్నంలో భాగంగా భారత్ ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్ మధు, పాకిస్తాన్ పై మనం 4 వైపుల నుంచి ఇప్పుడు దాడి చేయబోతున్నాం. నిజానికి 4 వైపుల నుంచి కాదు, 360 డిగ్రీస్లో మనం దాడి చేయబోతున్నాము. ఇప్పటికే పాకిస్తాన్ పై మనం ఆంక్షలు విధించాం. పాకిస్తాన్ పౌరులు ఎవరికి కూడా భారతదేశంలోకి అవకాశం లేదు అని చెప్పాం, బయటికి పొండి అని చెప్పాం, సరిహద్దు దాటి తక్షణం వెళ్ళిపోండి అని మెడపట్టి బయటికి ఎట్టేసాం వాళ్ళని. ఇక పాకిస్తాన్కి మన దేశం నుంచి ప్రవహించే నది ఆధారంగా వాళ్ళు నీళ్లు తాగి బతుకుతున్నారు. ఇప్పుడు ఆ నదీ జలాల విషయంలో కూడా మనం ఆంక్షలు విధించాం. దీంతో పాకిస్తాన్లో 85% నీటి అవసరాలు ఆగిపోతాయి. నీటి అవసరాలన్నీ కూడా ఈ సింధు జలాలతోనే, సింధు ఉపనది జలాలతోనే వాళ్ళ 80% అవసరాలు తీరుతున్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్లో నీటి కటకట ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ప్రకృతి కూడా బహుశా మనకే సహకరిస్తుందనే సంకేతాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ నీటి అవసరాల విషయంలోనే కాదు, ఇప్పుడు ప్రపంచ దేశాల ఒత్తిడిని కూడా పాకిస్తాన్ ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రపంచంలో పాకిస్తాన్ మనం క్రమక్రమంగా ఒంటరిని చేస్తూ వచ్చాం. పాకిస్తాన్ ఇప్పటివరకు భారత్పై పాల్పడిన ఎన్నో దుశ్చర్యలకు పాల్పడింది. నిజానికి భారతదేశం తలుచుకుని ఉంటే ఈ పాటికే పాకిస్తాన్ని మనం నామరూపాలు లేకుండా చేసి ఉండేవాళ్ళం. కానీ ఎక్కడో పాకిస్తాన్పై ఒక చిన్న మానవత్వాన్ని చూపిస్తూ మనం వస్తూ ఉన్నాం. పాకిస్తాన్ భారతదేశంపై ఎన్నిసార్లు దాడి చేసినప్పటికీ పాకిస్తాన్ బుద్ధి చెబుతూనే కొంత మానవత్వాన్ని చూపిస్తూ కూడా వస్తూ ఉన్నాం.
కొంత ఊపిరి పీల్చుకునే అవకాశాన్ని కల్పిస్తూ వస్తున్నాం అనే చర్చ జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం అలాంటి అవకాశం ఇవ్వకూడదు అనే డిమాండ్ అందరి నుంచి కూడా వినిపిస్తోంది. అందుకే భారతదేశం ఈసారి పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పబోతోంది. ఆ చెప్పబోయే బుద్ధి ఎలా ఉంటుంది అని ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు మనం భారతదేశం తీసుకునే నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది ఆంక్షలు విధించడంతోనే పాకిస్తాన్ అల్లాడిపోవడం మొదలుపెట్టింది. అందుకే సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని మేము యుద్ధచర్యగా భావిస్తున్నామని పాకిస్తాన్ అంటుంది. నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతోనే మేము యుద్ధచర్యగానే భావిస్తున్నామని పాకిస్తాన్ అంటుంది. అంటే పాకిస్తాన్ ఎంత భయపడిపోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పాకిస్తాన్ మిసైల్స్ టెస్ట్లు చేస్తూ ఉంది, అటు యుద్ధ ట్యాంకర్లతో టెస్ట్లు చేస్తుంది. బహుశా పాకిస్తాన్ యుద్ధ ట్యాంకర్లన్నీ కూడా ఈ పాటికి తుప్పుబట్టే ఉండాలి అనే సట్యాలు కూడా మనకు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్లో ఆ దేశ పౌరులు కట్టే ట్యాక్స్ ద్వారా వచ్చేటటువంటి ఆ దేశ ప్రజల డబ్బులన్నీ కూడా పాకిస్తాన్ దేనికి ఉపయోగిస్తుందంటే ఉగ్రవాదులను తయారు చేయడానికి ఉపయోగిస్తుంది తప్ప ఆ దేశ ప్రజల బాగోగుల కోసం మాత్రం ఉపయోగించట్లేదు. భారత్పై ఏ మూల నుంచి దాడి చేద్దామా, భారత్పై ఏ మూల నుంచి అశాంతిని సృష్టించే పనులు చేపడదామా, భారత్లో ఏ రకమైన మారణకాండకు పాల్పడదామా, భారత్పై దాడి చేయడానికి ఉగ్రవాదులను ఎలా తయారు చేద్దామని ఉగ్రవాదులకు ఆ డబ్బులు పంపిస్తూ ఉంది. ఉగ్రవాదులకు ఆర్థిక పరిపుష్టిని కలిగించే పని చేస్తుంది తప్ప తమ దేశ పౌరుల బాగోగులను పాకిస్తాన్ ఇంతవరకు పట్టించుకోలేదు. ఈ పాపానికి పాకిస్తాన్ ఇప్పుడు మూల్యం చెల్లించుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. అందుకే పాకిస్తాన్ వాళ్ళ యుద్ధ ట్యాంకులతోనూ మిసైల్స్తోనూ విన్యాసాలు చేసినప్పటికీ కూడా భారత్ ముందు ఈసారి తలవంచక తప్పదు. ఇప్పటికీ పాకిస్తాన్ చేసిన ప్రతి యుద్ధంలోనూ ప్రతిసారి ఓడిపోతూనే వస్తుంది. భారత్ ముందు తల దించుకునే వెళ్ళిపోతూ ఉంది, తోక ముడిచి వెనక్కి పారిపోతూనే ఉంది. తోక ముడిచి పారిపోయిన తర్వాత మనం యుద్ధ నీతిని అవలంబిస్తూ వస్తున్నాం. ఆ నీతితోనే భారత్ అవలంబిస్తున్న నీతి కారణంగానే ఇప్పటికీ పాకిస్తాన్ బతికి కట్టగలుగుతోంది. ఒక్కసారి పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్దాం, కంప్లీట్గా బుద్ధి చెప్దామని అనుకుంటే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోవడం ఖాయమనే చర్చ జరుగుతుంది. మన త్రివిధ దళాలు చాలా సిద్ధంగా ఉన్నాయి. భారత సైన్యం చాలా పరిపుష్టంగా ఉంది. భారత నౌకాదళం చాలా స్ట్రాంగ్గా ఉంది. భారత వాయుసేన చాలా స్ట్రాంగ్గా ఉంది. భారత వాయుసేన ఒక్కసారి తలుచుకుంటే పాకిస్తాన్కు చెందిన ఎలాంటి విమానాలైనా కూడా రెక్కలు ఊడి వాళ్ళ భూభాగంపైనే పడిపోయే అవకాశం ఉంటుంది. భారత నౌకాదళం తలుచుకుంటే పాకిస్తాన్ అల్లాడిపోయే అవకాశం ఉంటుంది. భారత ఆర్మీ తలుచుకుంటే పాకిస్తాన్ బోర్డర్ చిరిగిపోయే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ నామరూపాలు లేకుండా మారిపోయే అవకాశాలు ఉంటుంది. ఇక ఈసారి ప్రపంచ దేశాలు ఏవి కూడా భారత్ పాకిస్తాన్కి చెప్పే బుద్ధి విషయంలో కలగజేసుకునే అవకాశం ఉండదు. మనం అన్ని వైపుల నుంచి కూడా సరిహద్దుల్లో భారత ఆర్మీ సరిహద్దుల్లో ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంది. సరిహద్దులో కాచుకుని కూర్చుని ఉంది. కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఎటువంటి దాడికైనా మనం చేయడానికి సిద్ధంగా ఉన్నామని. ఇక వాయుసేన కూడా రఫేల్, సుకోయ్, మిరాజ్, తేజస్ వంటి యుద్ధ విమానాలు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆ యుద్ధ విమానాలతో పాకిస్తాన్పై విరుచుకుపడితే పాకిస్తాన్ యుద్ధ విమానాలన్నీ రెక్కలు విరిగి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇక నౌకాదళం కూడా మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. స్వదేశీ ఆధారంతో తయారు చేసుకున్నటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్, సూరత్ రెండు కూడా మన దగ్గర ఉన్నాయి. వీటితో మనం చాలా బలంగా ఉన్నాం. ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌకా యుద్ధ విమానాలను మోసుకుంటూ వెళ్ళి పాకిస్తాన్పై మనం దాడి చేసే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ రెస్పాండ్ అయ్యే లోపే వాళ్ళు కాళ్ళు విరిగి నేలపై పడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా మనం నౌకాదళం, ఆర్మీ, వాయుసేన మనం ఎంత పరిపుష్టంగా ఉన్నామో ఈ దృశ్యాలు మనకు చూపిస్తున్నాయి. మీకు ఒక్కసారి పాకిస్తాన్ చేస్తున్న విన్యాసాలు కూడా ఇప్పుడు నేను ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తాను. పాకిస్తాన్ చూడండి, వాళ్ళ యుద్ధ ట్యాంకర్లతో ఇప్పుడు యుద్ధ విన్యాసాలు చేస్తున్నాయి. భారత్ మన పైన ముప్పేట దాడి చేస్తే, విరుచుకుపడితే మనం ఏ విధంగా రియాక్ట్ కావాలి అనే విషయంపై వాళ్ళు యుద్ధ సన్నాహాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ట్యాంకులతో ఎయిర్ ఫైరింగ్ చేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కానీ మన యుద్ధ ట్యాంకులు ఒక్కసారి పాకిస్తాన్ వైపు గన్ను ఎక్కుపెట్టి దూసుకువెళ్ళడం ప్రారంభిస్తే ఇవన్నీ తోక ముడిచి వెళ్ళిపోవడం ఖాయం. ఒకసారి పాకిస్తాన్ గుర్తు చేసుకోవాలి, గతంలో జరిగినటువంటి ఏ యుద్ధంలోనూ కూడా పాకిస్తాన్ ఎక్కడ భారత్పై ఏ దశలోనూ పైచే సాధించిన పరిస్థితి కనిపించలేదు. ఈవెన్ బంగ్లాదేశ్ ఆవిర్భావం సమయాన్ని కూడా వాళ్ళు గుర్తు చేసుకోవాలి. కార్గిల్ యుద్ధ సమయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. కార్గిల్ యుద్ధ సమయంలోనే మనం వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పడానికి, పాకిస్తాన్ పీచం అణిచేయటానికి, పాకిస్తాన్ స్వరూపాన్ని మార్చేయడానికి అవకాశం ఉన్నప్పుడు కూడా
మనం శాంతియుతంగా నీతిగా వ్యవహరించాం కాబట్టి పాకిస్తాన్ ఇప్పటికీ బతికి బట్ట కట్టగలుగుతోంది, పాకిస్తాన్ 4 మెతుకులు తినగలుగుతోంది. కానీ పాకిస్తాన్కి ఇప్పటి వరకు ఆ ఘటన నుంచి ఎటువంటి బుద్ధి కూడా ఎయిర్ స్ట్రైక్స్ చేసినప్పటికీ కూడా మనం భారత్తో పెట్టుకుంటే ఒంటరి అయిపోతాం, మనం భారత్తో పెట్టుకుంటే సర్వనాశనం అయిపోతామని పాకిస్తాన్ ఇప్పటికీ బుద్ధి తెచ్చుకోలేదు. ఇప్పటికీ భారత్పై కయ్యానికి కాలు దూతూనే ఉంది. పాకిస్తాన్ పౌరుల సొమ్మును పాకిస్తాన్ భారత్పై ఎగదోయటానికి సృష్టించే ఉగ్రవాద కార్యకలాపాలకు ఖర్చు పెడుతుందంటే వీళ్ళందరూ కలిసి పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వం వీళ్ళందరూ కలిసి భారత్పై దాడులు చేయడానికి ఉగ్రవాదులను తయారు చేసి ఆ ఉగ్రవాదులను ఉసుకొలుపుతారు. వాళ్ళ దేశ ఆర్థిక ఆర్థిక మూలాలన్నీ కూడా ఈ ఉగ్రవాదులను సృష్టించడానికి ఖర్చు పెడుతున్నారు. అందుకే పాకిస్తాన్ ఇప్పుడు ఆర్థికంగా కుదేలైపోయింది. ఇప్పుడు మనం విధిస్తున్న ఆంక్షలతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా కుదేలైపోతున్నాయి. ఈ యుద్ధ వాతావరణంతో పాకిస్తాన్ ఆర్థిక మూలాలన్నీ కదిలిపోతూ ఉన్నాయి. ఈ యుద్ధ వాతావరణంతో పాకిస్తాన్ ప్రజలు కూడా ఇప్పుడు భయపడుతూ ఉన్నారు. ఇక ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఒంటరైపోతూ ఉంది. ఇక మనం దాడిని మొదలు పెట్టడం ఒక్కటే మిగిలి ఉంది. బహుశా రాబోయే వారం 10 రోజుల్లో ఒక మేజర్ యాక్టివిటీ జరగబోతోంది. అది పాకిస్తాన్ని భౌగోళిక స్వరూపాన్ని మార్చేసే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంది. సో మీరేమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయం ఒక్కసారి కమెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. మన త్రివిధ దళాల బలం గురించి, పాకిస్తాన్ బలహీనతల గురించి, మనం చెప్పాలి అనుకుంటున్న బుద్ధి గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. యూపీఎస్సీ సిఎస్సి 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు. At KL, experience what it feels like to be a true engineer. KL, deemed to be university.